ఒకప్పుడు వానలు లేక కరువుతో అల్లాడిన అనంతపురం జిల్లా ఇప్పుడు సిరులనిచ్చే పంటలకు నెలవుగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఖర్జూరం పంట జోరుగా సాగవుతుంది. 4 ఏళ్ల క్రితం ఖర్జూరం మొక్కలను ప్రయోగాత్మకంగా నాటిన రైతు ప్రస్తుతం దిగుబడులను పొందుతున్నాడు. ఇంతకీ ఖర్జూరం సాగు ఎలా ఉంది? పెట్టుబడి ఎంత అవుతుంది? మార్కెటింగ్ సమస్యలేమైనా ఉన్నాయా? రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం. అందరిలాగే మూస ధోరణిలో పంటలు సాగు చేస్తే నష్టాలు తప్ప లాభాలు ఉండవు. అందుకే మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలను ఎంచుకుని సాగులో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాగు చేస్తే లాభాలు తప్పకుండా వస్తాయి. ఇందుకు నిదర్శనమే అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి. ఇప్పటికే డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేపట్టి విజయం సాధించిన ఈ రైతు ఇప్పుడు ఖర్జూరను సాగు చేసి సక్సెస్ అయ్యారు. సాధారణంగా ఖర్జూరం అనగానే మనకు మార్కెట్లో నల్లగా ఉండి మెత్తగా ఉంటుంది. కానీ ఈ తోటలో చెట్లకు కాసిన పండ్లు ఎల్లో కలర్లో ఉంటాయి. ఇది బర్హీ రకం. ఇది కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పండు అయ్యాక పసుపు రంగులోకి మారుతుంది. సాధారణంగా ఖర్జూరాన్ని బెల్లంలో ఉడకబెట్టి ప్రాసెస్ చేస్తుంటారు. కానీ ఇది ఫ్రెష్ ఫ్రూట్, నేరుగా చెట్టు నుండి కోసుకుని తినేయవచ్చు. ఈ రకాన్ని రైతు రమణారెడ్డి 4 సంవత్సరాల క్రితం అబుదాబి నుంచి 250 మొక్కలను తెప్పించి నాటారు. అందులో 200 మొక్కలు ఆడవి, 50 మగ మొక్కలు ఉన్నాయి. ఒక్కో మొక్కకు 4,250 రూపాయలయ్యింది. నాటిన 3వ ఏడాది కొద్ది మొత్తంలో దిగుబడి వచ్చింది. ప్రస్తుతం 4వ సంవత్సరం దిగుబడులను తీస్తున్నారు. ఫ్రెష్ ఖర్జూర్ అనమాట ఇది. మనం ఇది సాగు చేయబట్టి ఇప్పుడు వచ్చి ఇది 4వ సంవత్సరము. ఇంకా ఫస్ట్ క్రాప్ అనమాట. ఇది కాపొచ్చి మనం ఇది మొక్క పెట్టినాక 4 సంవత్సరాలకి కాపొచ్చిందనమాట. ఇది మేము వచ్చి అక్కడ అబుదాబి నుంచి మొక్క తెప్పించామన్నా. ఒక మొక్క వచ్చి 4,250 రూపాయలు పడిందనమాట. అంటే దీంట్లో మగ ఆడని ఉంటాయి. మనము 100 మొక్కలకు వచ్చి ఒక 10 మొక్కలు వచ్చి మగ మొక్కలు పెట్టుకోవాలన్నమాట. ఇది మనం ఎందుకు మగ మొక్కలు అంటే పూత వచ్చినప్పుడు సంపర్కం చేయాలన్నమాట. అంటే మిగతా పంటలకైతే తేనెటీగలు సంపర్కం చేస్తాయన్నమాట. దీనికి అట్లా కాదనమాట. మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలి. అవి సెల్ఫ్ పాలినేషన్ చేస్తాయి. మిగతా పంటలకి మనం హ్యాండ్ పాలినేషన్ అంటే ఇది సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మొగ్గ అది ఇడిగిన తర్వాత మనం మగపూత తెచ్చి ఆడపూతలకి ప్రతి ఒక్క గొలకి సంపర్కం చేయాలన్నమాట. అట్లా చేసినాక మనకి 150 రోజులకి పండు అవుతుందన్నమాట. ఆ పండు అయినాక దాన్ని మనము మార్కెట్కి అట్లా విక్రయించవచ్చు. నేను వచ్చి ఇవి 250 చెట్లు ఉన్నాయన్నమాట. అంటే మళ్ళీ మగ వచ్చి 50 చెట్లు ఉన్నాయి. ఇవి ఆడ వచ్చి 250 చెట్లు ఉన్నాయి. మనకి పెట్టుబడి ఇప్పుడు ప్రస్తుతానికైతే అంతా నాకు ఒక 12 లక్షల వరకు వచ్చింది. అంటే ఎరువులు అంతా కలిసి ఈ సంవత్సరం చూడాలి. ఇప్పుడైతే మనకి ఒక 5 టన్నుల వరకు అమ్మినాము. ఇంకా ఒక 5 టన్నులు అవుతుంది. కానీ కొద్దిగా ఏమన్నా అంటే దీంట్లో మార్కెట్ సమస్య విపరీతంగా ఉందన్న. ఇది పలానా మార్కెట్కి పోతే ఇన్ని టన్నులు తీసుకుంటారనేది ఎక్కడా లేదనమాట మార్కెట్. మేమే ఏం చేస్తున్నామంటే హైవేల మీద అట్లా లేడీస్ని పెట్టి రోజుకి వాళ్ళకి 500 కూలిచ్చి కిలోల ప్రకారం అమ్మిస్తున్నాము. ఇది హోల్సేల్గా అయితే మనకి 120 రూపాయలు ఉందినా. తిరుపతి పంపిస్తున్నాము, హైదరాబాద్ పంపిస్తున్నాము, బెంగళూరుకి సిటీ మార్కెట్ పంపిస్తున్నాము, మళ్ళా చెన్నై వచ్చి కోయంబేడు మార్కెట్ పంపిస్తున్నాము. వాళ్ళే ట్రాన్స్పోర్ట్ అంతా మనకు సంబంధం లేదు. 120 రూపాయలతో ఇస్తున్నాము. కానీ ఏమనంటే నా దీంట్లోనూ ప్రాసెస్ ఏమనంటే పని అయితే ఎక్కువ, లేబర్స్తో ఎక్కువ ఖర్చు కూడుకోండిది ఇది. ఎందుకంటే దీనికి ముళ్ళు అంతా జూరించుకోవాలి ఫస్ట్, మళ్ళీ పట్టలన్నీ కోసేసుకోవాలి. దీనికి అసలైంది ఏమనంటే 3 సంవత్సరాల నుంచి బీటీలని పురుగు వస్తుంది అనమాట. నల్ల పురుగు అంటే లోపల వచ్చి తొలుతా వస్తుంది. అది పీస్ అనేది బయటకు వస్తుంది. క్లోరోపైరిపాస్ కానీ ఏదన్నా కానీ దాన్ని పిచికారి చేసినామనుకో ఆ పురుగు చనిపోతుంది. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత వచ్చి దీనికి రెడ్ వీల్ అని వస్తుంది. అంటే ఇప్పుడు కాపు బాగా కాసింది చూసేక మీద ఇది బాగుంది అనుకుంటావు, కానీ అది ఉన్నట్టుండి చెట్టు పడిపోతుంది అనమాట. దీనికి ఆ 2 వ్యాధులు తప్ప మళ్ళీ వ్యాధులు అయితే ఏది లేదు. కానీ మార్కెట్ గిన బాగునింటే ఎవరైనా కానీ పెట్టుకోవచ్చు. మార్కెట్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట. దీనికి ఒక్కసారి మొక్క నాటినామంటే ఒక 50-60 ఏళ్ళు ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది ఈత చెట్టు జాతిది. నీళ్లు లేకోకుండా పండుతుంది, నీళ్లున్నా పండుతుంది. నీళ్ళు ఎక్కువ ఉన్నాయనుకో ఇంకా కాయ సైజు స్పీటు అంతా పెరిగి బాగా వస్తుంది పంట. దీనికి మొక్కలు నాటినాక మేమైతే దీనికి ఎక్కువ ఈటు ఉండాలన్నమాట. కోడెరువు ఎక్కువ వేస్తున్నాము, మేకలెరువు వేస్తున్నాము. కానీ మన పసులెరువు వేయకూడదు అని అంటున్నారు. కానీ మేము పసులెరువుగానే వేస్తున్నాము. ఎందుకంటే పసులెరువు ఎక్కువ వేస్తేనా రైనో బీటులో అది పురుగు వస్తున్నట్టున్నారు. వేయకోకుండా వస్తుంది, వేసినా వస్తుంది. అందుకని మేము పోషకాలన్నీ ఎక్కువ న్యూట్రియంట్స్ అట్లా ఎక్కువ ఇస్తేనా బాగుంటుందని. అది కాక ఇది ఫ్రెష్ ఫ్రూట్ అనమాట.
అనంతపురంలో ఏ ఫ్రూట్ అన్నా కానీ నీకు ఏదైనా తీసుకొని అనంతపురంలో మనకు ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది మీ ఇప్పుడు మార్కెట్‌లో అంతా ఉండేది ఇది చూసేకి ఏమనుకోని పచ్చీతకాయ ఉంది దీన్ని తింటారా అది ఇది అని అడుగుతున్నారు. కానీ ఈ కాయ ఒక్కసారి ఎవరైనా తిన్నారంటే కేజీ అడిగేవాళ్ళు 2 కేజీలు అడుగుతున్నారు. బాగా మార్కెట్‌లో అయితే బానే తీసుకుంటున్నారు. కానీ మార్కెట్ పరంగా మనకి టన్నులు టన్నులు తీసుకునే వాళ్ళు లేరన్న. మనం సొంతంగా మార్కెట్ చేసుకుంటేనేమో బాగుంది. ఖర్జూరం మొక్కలు ప్రతి ఏటా జనవరి ఫిబ్రవరిలో పూతకు వస్తాయి. వచ్చినప్పుడు మగ పుష్పాల నుండి వచ్చిన పుప్పొడితో ఆడ మొక్కలకు వచ్చిన పుష్పాలను క్రాసింగ్ చెయ్యాలి. ఇలా పూత వచ్చిన 150 రోజులకు పండ్లు కోతకొస్తాయి. ఇప్పటికే 3 ఎకరాలపై 5 టన్నుల దిగుబడిని తీసుకున్న రైతు మరో 5 టన్నుల దిగుబడి మొక్కలపైనే ఉందంటున్నారు. ఇలా ప్రతి ఏటా దిగుబడి పెరగనుంది. ఇలా 60-70 ఏళ్ల పాటు దిగుబడి ఇవ్వనున్నాయి మొక్కలు. ఇది ఇంకా ఫస్ట్ కాపు కాబట్టి నాకు బాగానే వచ్చింది. ఇప్పటికైతే మనకి 250 చెట్లకు గాను ఒక 10 టన్నులు వస్తుంది అనుకున్నాము. ఒకవేళ టన్ను యావరేజ్ ఒక ₹1,00,000 వేసుకున్నా కానీ 10 లక్షలు ఇంకా ఒక 2-3 లక్షలు వస్తే నా పెట్టుబడి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా కానీ మనకి ఇంకా మళ్ళీ ఇది కనీసం అంటే 30-40 ఏళ్ళు ఉంటుంది. అంతవరకు అయితే మన సంవత్సరానికి అయితే ఒక 2-3 లక్షలు వస్తుంది. హెల్త్ పరంగా కానీ చాలా బాగా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇది మనకి యాపిల్ పండు మాదిరి, ఫ్రెష్ యాపిల్ మాదిరి తిన్నారంటే మీరు ఒకసారి తినంటే మళ్ళీ అడుగుతారనమాట. బాగుంటుంది తినేకైతే. కవర్ ఏంటంటే ఇది వానకి అట్లా నానకోకుండా ఉండకూడదు. నానిందనుకో కాయ వచ్చి డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ కాకోకుండా కవరింగ్ అది ఇదంతా వేయాల. ఏంటంటే మాకు ఆల్రెడీగా డ్రాగన్ ఫ్రూట్స్ తోట ఉంది. ఇవి 2 హెల్తీ పరంగా బాగున్నాయి కాబట్టి అది కాక మేము ఏదన్నా కానీ ఆర్గానిక్లోనే పండిస్తున్నాం అనమాట. ఎందుకంటే మనతో పాటు ఒక 10 మంది ఆరోగ్యాలు బాగుండాలి నా కాన్సెప్ట్ అది. ఎందుకంటే మనకి ఆర్గానిక్లో పండిస్తే కొన్ని రోగాలు అనేది దగ్గరికి రావు. ఇప్పుడు ఏదన్నా చూసుకో ప్రతి ఒక్క ఫ్రూట్ కానీ ప్రతి ఒక్కటి అంత మందులు కొట్టి ఎక్కువ పండిస్తున్నారు. ఒకవేళ మనకి దిగుబడి తగ్గుతుంది, తగ్గితే మానే కానీ ఆరోగ్యపరంగా బాగుంటుందన్నమాట హెల్తీగా. అది కాక మార్కెట్లో కానీ ఒక 10-20 వేలు టన్ను ఎక్కువ పోతుంది ఆర్గానిక్లో పండిస్తే. కానీ ప్రభుత్వ పరంగా ఏదైనా మార్కెట్ ప్రకటించి మార్కెట్ పరంగా హెల్ప్ చేసి ఏదైనా చెట్లకి దానికి అంత సబ్సిడీలు అట్లా ఇచ్చినారనుకో రైతులు కానీ ఎవరైనా కానీ ముందుకొచ్చి పంటలు పెట్టుకుంటారనమాట. ఎందుకంటే ఇది ఒక్కసారి నాటినామంటే 30-40 ఏళ్ళు ఉంటుంది. అది కాక పెట్టుబడి కానీ ఒక్కసారి 1 టైం మళ్ళీ 2వ సంవత్సరం నుంచి నీకు ఎకరాకు అంతే బాగంటే నువ్వు ఇట్లా కవర్లకిను ఇట్లా ప్యాకింగ్ ఖర్చు అది ఇదంటే ఓ 2 లక్షలు వస్తుంది అనమాట. ఎకరాకు 2 లక్షలు ఖర్చు అయితే వస్తుంది. కానీ మనకి ఒకవేళ ఒక 7-8 టన్నులు రాండే ఒకవేళ మనకి భవిష్యత్తులో ₹1,00,000 పోయినా కానీ 7-8 లక్షలు దాంట్లో 2 లక్షలు తీసితే సంవత్సరానికి అయితే 5 లక్షలు అయితే ఆదాయం అయితే వస్తుంది. ఏమంటే మార్కెట్ పరంగా ఇబ్బంది ఉందన్నమాట. మార్కెట్ పరంగా అందరూ ఎదవడుతున్నారు. ఇది ఎక్కడ పిల్ల ఏమి కథ అట్లే ముందుకు రైతులు ఎవరైనా ముందుకు రావాలంటే రాలేకపోతున్నారు. పంట ఆరంభంలో పెట్టుబడి ఎక్కువైనా పూర్తి పంట కాలంతో పోల్చుకుంటే ఆ పెట్టుబడి లెక్కలో కూడా రాదు. ఒక్కసారి నాటితే దాదాపు 70 సంవత్సరాల పాటు పంటను తీసుకోవచ్చు. ఇతర పంటలతో పోల్చితే తక్కువ శ్రమతో అధిక లాభాలు పొందవచ్చని రైతు అనుభవం నిరూపిస్తోంది. తోటి రైతులు కూడా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆధునిక పంటలను సాగు చేస్తే మంచి లాభాలు గడించవచ్చు.